ఒక యుద్ధం ప్రపంచాన్ని మార్చింది. ఒక మాట కోట్ల మందికి దారి చూపింది. ఒక దేవుడు కాలాన్నే ఆపేశాడు. ఆ రోజు కురుక్షేత్రలో ఏం జరిగిందో తెలుసా? అదే మహాభారతం. ఈ విశ్వంలో ఎన్నో కథలు పుట్టాయి, ఎన్నో రాజ్యాలు మాయమయ్యాయి. కానీ యుగాలు దాటి ఇంకా జీవిస్తున్న ఒకే మహాకథ, అదే మహాభారతం. భూమి కంపించింది, ఆకాశం నిశ్శబ్దమైంది. కోట్లాది యోధులు ఒకే యుద్ధ భూమిలో నిలిచిన రోజు కురుక్షేత్రంలో అగ్నిక్షేత్రంగా మారింది. ఒకవైపు ధర్మం కోసం ప్రాణాలు పెట్టిన పాండవులు, మరోవైపు అధికారం కోసం అన్నింటినీ త్యాగం చేసిన కౌరవులు. ఇది కేవలం యుద్ధం కాదు, ఇది సత్యం వర్సెస్ అహంకారం. అర్జునుడి సందేహం ఒక్క క్షణంలో భస్మమైంది. ఎందుకంటే రథసారథి రూపంలో నిలిచింది దేవుడు కాదు, సాక్షాత్తు జగన్నాథుడు శ్రీకృష్ణుడు. విశ్వరూపం చూపించిన క్షణం కాలమే వణికింది. ఒక చీటి ఆట, ఒక అవమానం, ఒక స్త్రీని కన్నీరు, అదే మహాయుద్ధానికి నిప్పంటించింది. ద్రౌపది అరుపులతో రాజ్యసభ గోడలే కంపించాయి. గాంధీవం చేతిలో ఉంది, కానీ హృదయం విరిగిపోయింది. తన వాళ్లపై బాణం ఎక్కించాలా అని అర్జునుడు మోకాళ్ళపై కూలిపోయాడు. అదే క్షణంలో జన్మించింది గీతా జ్ఞానం. భీష్ముడి ప్రతిజ్ఞ పర్వతంలా నిలిచింది. కర్ణుడి దానం సూర్యుడిలా ప్రకాశించింది. అర్జునుడి వీరత్వం మెరుపులా దాడి చేసింది. ప్రతి పాత్ర ఒక మహాగాథ. ఇది కేవలం కథ కాదు, ఇది జీవితం నేర్పించే యుద్ధం. కేవలం గ్రంథం కాదు, ఇది యుగాల్ని నడిపించిన సత్యం. అదే మహాభారతం.